ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి చుక్కెదురు. కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్థించిన హైకోర్టు. ఏపీ సీఎంకు పండితుల వేదాశీర్వచనం. ఉగాది పచ్చడి స్వీకరించిన జగన్ భారతి. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు. పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందన్న పవన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పంచాంగ శ్రవణం. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. గాంధీ భవన్లో ఉగాది పండుగ వేడుకలు. పంచాంగ శ్రవణం నిర్వహించిన పండితులు. ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు. శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడలో ఉగాది వేడుకలు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్న మంత్రి. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల. స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు. వెంకన్న సన్నిధిలో ఘనంగా ఉగాది వేడుకలు. ఉగాది ఆస్థానాన్ని నిర్వహించిన అర్చకులు. భద్రాద్రిలో శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. 17న స్వామివారి కళ్యాణం, 18న పట్టాభిషేకం. కడప వెంకన్నాలయంలో ఉగాది సంబరాలు. తొలి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న ముస్లిం భక్తులు. కర్నూలు జిల్లా కౌతాళం దర్గాలో ఉగాది వేడుకలు. అర్చకుల ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం. కేంద్రం పథకాలు ఏపీ ప్రజలకు చేరడం లేదు. నిధుల కోసమే ప్రాజెక్టులో మార్పులు చేస్తున్నారన్న సిద్ధార్థ్ సింగ్. జనసేనాని కలిసిన రఘురామకృష్ణంరాజు. ఎన్నికల్లో కూటమి గెలుస్తుందన్న రఘురామ. న్యూ టెక్నాలజీతో పిఠాపురానికి డబ్బులు తరలిస్తున్నారు. ఎంత డబ్బు పంచినా పవన్ దే విజయం అన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. లిక్కర్ కేసులో ప్రమేయం లేదు, ఆధారాలు లేకుండా ఈడీ అరెస్ట్ చేసిందన్న కవిత. మహారాష్ట్రలో అంబరాన్నంటిన గుడి పడవ వేడుకలు. వైభవంగా మరాఠాల కొత్త ఏడాది వేడుకలు. అమెరికాలో హైదరాబాద్ యువకుడి అనుమానాస్పద మృతి. క్లేవ్ ల్యాండ్లోని ఓ సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యం. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇండియా కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారన్న మోడీ. తమిళనాడులో ఈడీ దాడుల కలకలం. చెన్నై సహా 35 చోట్ల ఏకకాలంలో సోదాలు. అమెరికాలో ఘనంగా ఉగాది వేడుకలు. ఫోర్ట్లాండ్ సిటీలో ఉగాది సంబరాలు.